సాయిరామ్. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. ముందుగా మన సాయి కుటుంబ సభ్యులందరికీ నమస్కారం అండి. అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో మొదలు పెడుతున్నాను. ఇక ఈరోజు వీడియోలో బాబా గారు ఏం చెప్పబోతున్నారు అంటే, తల్లి క్షణం ఆలస్యం చేయక విష్ణు పాదం పట్టుకో, నీ సాయి తండ్రి రెండు దారులు చూపిస్తున్నాడు. ఒకటి జీవిత ఆశయం, రెండవది గమ్యం. ఈ రెండు ఉంటేనే ఏదైనా సాధించగలం. జీవితంలో ప్రతి మనిషికి ఏదైనా సాధించాలి అన్న పట్టుదల ఉంటుంది. అలాంటి వారు ఎంతటి కష్టం వచ్చినా దైవాన్ని నమ్ముకొని పట్టుదలతో ముందుకు వెళతారు. అలాంటి వారికి దైవం ఎప్పుడూ తోడుగా ఉంటుంది. మరి ఈరోజు సాయినాథుడు మన కోసం ఒక గొప్ప అవకాశాన్ని అందిస్తున్నారు. మన జీవిత ఆశయాన్ని ఎప్పుడైతే మనం కలలుగంటున్నామో అది తీరాలి, ఈ గమ్యానికి నేను చేరుకోవాలి అని ఎప్పుడైతే వారి మనసులో స్థిరముద్ర వేసుకుంటారో అలాంటి వారు ఖచ్చితంగా ఒకరోజు వారి గమ్యానికి చేరుకుంటారు. మరి ఈరోజు బాబా గారు అందిస్తున్న ఇంత గొప్ప సందేశాన్ని ఒక చిన్న కథ రూపంలో విని తెలుసుకుందాం. అనగనగా భవానీపురం అనే గ్రామంలో వేదమూర్తి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన అదే ఊరిలో ఉన్న అమ్మవారి ఆలయంలో పూజలు చేస్తూ అడపాతడపా గ్రామంలోని ప్రజలు ఇళ్లల్లో పెళ్లిళ్ళు వ్రతాలు చేస్తూ జీవనం కొనసాగించేవాడు. ఇక వేదమూర్తికి వృద్ధాప్యం ముంచుకు రావడంతో తన కొడుకు కృష్ణశాస్త్రికి తన వద్దనే పౌరోహిత్యం నేర్పిస్తాడు. చూడు కృష్ణ, ఈ రోజుటితో నా వద్ద నీ విద్యాభ్యాసం ముగిసింది. ఇక నుండి నా బాధ్యతలన్నీ నీకే అప్పజెబుతాను. బుద్ధిగా అమ్మవారి గుడి దగ్గరే ఉంటూ వచ్చిన భక్తులతో మర్యాదగా నడుచుకో. ఎవరి వద్ద నుండి ఊరికే డబ్బులు ఆశించకు. మన కుటుంబం తరతరాలుగా అమ్మవారి సేవలోనే ఉంది. నువ్వు కూడా మన కుటుంబ వారసత్వం నిలబెట్టాలి, సరేనా? అలాగే నాన్నగారు, మీరు చెప్పినట్టే నడుచుకుంటాను. మరొక మాట, గుడి దగ్గరకు పలు రకాల భక్తులు వస్తూ ఉంటారు. ఎవరు ఏమి చెప్పినా గుడ్డిగా నమ్మేయకు నాయనా. ఏ విషయాన్నైనా మనం నిశ్చింతగా పరిశీలించి స్వానుభవంతో మాత్రమే తెలుసుకోగలుగుతాం. వెనక ముందు ఆలోచించకుండా ఎదుటివారు ఏం చెప్పినా వెంటనే నమ్మితే అనేక కష్టాలు ఉంటాయి అని అన్ని జాగ్రత్తలు చెప్పి తన బాధ్యతలన్నీ కొడుకు కృష్ణశాస్త్రికి అప్పజెబుతాడు. అయితే కృష్ణశాస్త్రి కొంత అత్యాసపరుడు. వేదమూర్తి చెప్పిన మాటలన్నీ పక్కన పెట్టి డబ్బులు ఇవ్వనిదే కనీసం భక్తుల నెత్తిపై శటగోపం కూడా పెట్టేవాడు కాదు కృష్ణమూర్తి. అలాగే గుడికి వచ్చిన వారు ఏది చెప్పినా నిజం తెలుసుకోకుండా వెంటనే గుడ్డిగా నమ్మేవాడు. ఇక ఒకరోజు ఇద్దరూ గుడి దగ్గర ఉండగా ఆ ఊరి వ్యక్తి ఒకతను అక్కడికి వస్తాడు. రావయ్య సోమయ్య, ఇంట్లో అందరూ కులాసేనా? అమ్మవారి కటాక్షం వల్ల అందరూ బాగానే ఉన్నారు. మీరెలా ఉన్నారు శాస్త్రి గారు? నేను బాగానే ఉన్నానయ్యా. ఇదిగో ఇతను మా అబ్బాయి కృష్ణశాస్త్రి, నీకు తెలుసుగా. వీడి గురించే నా బెంగంతా. నాకా వయసు పైబడుతుంది. ఇక వీడికి ఇక్కడ నా పనులన్నీ అప్పజెప్పి నేను కొంత విశ్రాంతి తీసుకుందామని అనుకుంటున్నాను. ఇక నుండి మన ఊరిలో ఏ పూజా పునస్కారాలు ఉన్నా కూడా మా అబ్బాయికి చెప్పండి, నా బదులుగా వీడొస్తాడు. తప్పకుండా, దాందేముంది. మీరు రోజూ అమ్మవారి సేవలో తరిస్తూ ఉంటారుగా, ఇక అన్నీ ఆవిడే చూసుకుంటుంది. మీకు ఇక బెంగెందుకు చెప్పండి. అంతేలేండి, ఇన్నాళ్ళు అమ్మవారి దయ వల్ల నెట్టుకొచ్చాను. ఇకపై కూడా ఆవిడ దయ అంతే. మరి అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మన ప్రక్క ఊరు పిఠాపురం జమీందారు గారు ఉన్నారు కదూ? అవును, ఉన్నారు కదా. ఆయనకు ఏమైంది? అబ్బా, నన్ను పూర్తిగా చెప్పనివ్వండి శాస్త్రి గారు. సరే చెప్పండి. పిఠాపురం జమీందారు గారి అమ్మాయి పెళ్ళి ఈరోజు. ఆ సందర్భంగా ఊరందరికీ ఈరోజు 100 మంది బ్రాహ్మణులకు దానాలతో పాటు మంచి సంభావన కూడా ఇస్తున్నారట. మీరు కూడా వెళ్ళండి, అది చెబుదామనే మీ దగ్గరికి వచ్చాను. అవునా? పీఠాపురం జమీందారు గారి ఇంట్లో పెళ్ళి అంటే చాలా ఘనంగా ఉంటుంది, కానీ నాకు ఒంట్లో అంత శక్తి లేదండి. అందుకే నా బదులుగా మా అబ్బాయి కృష్ణశాస్త్రిని పంపుతాను. పంపండి, త్వరగా బయలుదేరి వెళ్ళమని చెప్పండి, సమయం మించిపోతుంది. తప్పకుండా పంపుతాను. ఇదిగో కృష్ణ, విన్నావు కదా, వెంటనే బయలుదేరి పిఠాపురం వెళ్ళు. అలాగే నాన్నగారు, ఇదిగో ఇప్పుడే బయలుదేరి వెళతాను అని హడావిడిగా అక్కడి నుండి తమ ఊరికి తూర్పు వైపున
4 క్రొసల దూరంలో ఉన్న పిఠాపురం జమీందారు గారి సంస్థానానికి నడకదారిన బయలుదేరుతాడు కృష్ణశాస్త్రి. అలా కొంత దూరం నడిచిన తర్వాత అతనికి దాహం వేసి మధ్యలో ఒక చెట్టు క్రింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటాడు. ఇంతలో అటుగా వస్తున్న 2 బ్రాహ్మణ యువకులు అతనికి తారసపడతారు. వారి దగ్గర మంచినీరు ఉండడం గమనించి వారిని ఇలా పిలుస్తాడు కృష్ణశాస్త్రి. ఇదిగో మిమ్మల్నే, నాకు చాలా దాహంగా ఉంది, మీ దగ్గర త్రాగడానికి నీరు ఉంటే ఇవ్వగలరా? హా, బేషుగ్గా, ఇదిగో తాగండి అని తమ దగ్గర ఉన్న మంచినీటిని కృష్ణశాస్త్రికి ఇస్తారు. అవి త్రాగి తన దాహం తీర్చుకున్న కృష్ణశాస్త్రిని వారు ఇలా అడుగుతారు, ఏమిటి మీరు ఇలా ఎక్కడికి వెళుతున్నారు ఈ సమయంలో? అదేమిటి మీకు తెలియదా? పిఠాపురం జమీందారు గారి ఇంట్లో పెళ్ళంట ఈరోజు. అక్కడ అన్న సంతర్పణాలతో పాటు కొంతమంది బ్రాహ్మణులకు దానాలు సమర్పించనున్నారు. ఓ అదా, అయితే మీరు అక్కడికి బయలుదేరుతున్నారా? ఇందులో మాకు తెలియనిదేముంది. కాకపోతే మేము గౌరీపురం జమీందారు గారి ఇంటికి వెళుతున్నాము. ఆయన ఇంట్లో కూడా ఈరోజు ఒక పెద్ద యాగం చేస్తున్నారు. అక్కడ భోజనాలతో పాటు మంచి సంభావనలు కూడా ముట్టే అవకాశం ఉంది. అదేమిటి, మన పిఠాపురం జమీందారి గారి కంటే గొప్పవారా ఆయన? అవును, ఆయనతో పోలిస్తే పిఠాపురం జమీందారు గారిదేముంది? గౌరీపురం జమీందారు గారి కంటే ధనవంతుడు ఈ చుట్టుప్రక్కల గ్రామాల్లో మరి ఎక్కడా మరొకరు లేరు. ఇక సంతర్పణ చేస్తే ఆయనే చేయాలి. పైగా పెద్ద యాగం కాబట్టి ఈ మంచి సంభావన కూడా లభించే అవకాశం ఉంది. అవునవును, భోజనాలతో పాటు పెద్ద మొత్తంలో మనకు మంచి సొమ్ములు కూడా వస్తాయి. నా మాట విని నువ్వు కూడా మాతో వచ్చేసేయ్. మీరు చెప్తుంది వింటుంటే గౌరీపురం జమీందారు గారు చాలా ధనవంతుల్లా ఉన్నారు. తప్పకుండా ఆయన దగ్గరికి వెళదాం, పదండి పదండి అంటాడు కృష్ణశాస్త్రి. మనం త్వరగా వెళ్ళాలి, సమయం మించిపోతుంది. వారి మాటలతో మరింత ఆశ కలుగుతుంది కృష్ణశాస్త్రికి. వెంటనే తన దిశను మార్చుకొని తూర్పు వైపున ఉన్న పిఠాపురం వెళ్ళడం మానేసి తన గ్రామానికి పడమర వైపు ఉన్న గౌరీపురానికి బయలుదేరుతాడు కృష్ణశాస్త్రి. అలా తన గ్రామాన్ని కూడా దాటుకొని కొంత దూరం పయనించిన తర్వాత అక్కడ ఒక చెట్టు క్రింద కొంతమంది బ్రాహ్మణులు కూర్చుని ఉండడం గమనిస్తాడు కృష్ణశాస్త్రి. ఏంటి, మీరందరూ ఇక్కడ కూర్చున్నారు? గౌరీపురం జమీందారు గారి ఇంటికి మీరు వెళ్ళడం లేదా? ఆ పిఠాపురం జమీందారు గారు ఇచ్చినంత సంభావన ఈ గౌరీపురం జమీందారు గారు ఇవ్వలేరు. ఇక భోజనాలంటారా, పెద్దగా రుచికరమైన వంటలేమీ ఉండవు. మన పిఠాపురం జమీందారు గారి ఇంట్లో వంటలతో పోలిస్తే, అయ్యో అదేమిటి, గౌరీపురం జమీందారు గారు బాగా ధనవంతులని చెబితే నేను పిఠాపురం వెళ్ళేవాడిని కూడా తిరిగి వీరితో వెనక్కి వచ్చాను. మీరు చూస్తే ఇలా అంటున్నారు ఏమిటి అని తనతో వచ్చిన 2 యువకులను చూపిస్తాడు కృష్ణశాస్త్రి. వారిని చూసిన పండితుల్లో ఒకరు ఇలా అంటారు, ఏమిటి వీరిద్దరునా? వీరికేం తెలుసు వీళ్ళ మొహం, వీళ్ళెంత, వీళ్ళ వయసెంత? మీరు ఎప్పుడైనా పిఠాపురం జమీందారు గారి ఇంట్లో భోజనం చేశారా? అబ్బే లేదండి. మరి మీకెవరు చెప్పారు పిఠాపురం జమీందారి గారి కంటే గౌరీపురం జమీందారి గారే ఎక్కువ సంభావన ఇస్తారు అని? అది మా ఊర్లో కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే అది విని మేము కూడా పిఠాపురం వెళ్లకుండా గౌరీపురం వస్తున్నాము. మధ్యలో ఈయన కలిస్తే ఆ మాటలని ఈయనకు కూడా చెప్పాము అని వాళ్ళిద్దరూ అంటారు. అంతేకాని మాకు ఏమీ తెలియదు. సరిపోయింది, మీకే సరిగ్గా తెలియదు, ఇక ఇతనికి చెప్పారా? వాళ్ళంటే ఏదో తెలియక చెప్పారు, మరి నువ్వు తెలుసుకోవాలి కదా, వాళ్ళు చెప్పగానే నువ్వు ఇటు వచ్చేశావు అని అక్కడున్న కొంతమంది బ్రాహ్మణులు కృష్ణశాస్త్రితో అంటారు. ఆ మాటలతో ఒక్కసారిగా ఏం చేయాలో అర్థం కాలేదు కృష్ణశాస్త్రికి. వెంటనే తేరుకొని, అయ్యో వీళ్ళ మాటలు విని వెనక్కి తిరగడం పొరపాటయ్యింది. ఇప్పటికే చాలా ఆలస్యమైంది. ఇంతకు ముందే అటు వెళ్ళి ఉంటే ఇప్పటికే ఆ పిఠాపురంలోనైనా నాకు సంభావన దక్కేది. ఇప్పుడు వెళ్ళినా అక్కడ నాకు ఏమీ దొరకకపోవచ్చు. కనీసం పిఠాపురం జమీందారు గారి ఇంట భోజనమైనా రుచి చూసి వస్తాను అని మనసులో తనని తాను తిట్టుకుంటూ మరలా తిరిగి తూర్పు వైపున ఉన్న పిఠాపురం వైపుకు బయలుదేరుతాడు కృష్ణశాస్త్రి. అలా అతను సగం దూరం నడిచేసరికి సూర్యుడు నడినెత్తినకు వస్తాడు. అలా తిరిగి మార్గమధ్యంలో ఉన్న తన ఊరు చేరుకునేసరికి బొజ్జలు నిమురుకుంటూ అటుగా వస్తున్న తమ ఊరి వారిద్దరూ కృష్ణశాస్త్రికి ఎదురుపడతారు. ఆగండి ఆగండి, ఎక్కడి నుండి వస్తున్నారు మీరు? మేము పిఠాపురం జమీందారు గారి ఇంట్లో పెళ్ళి కదా, అక్కడ అన్న సంతర్పణ కదా, అక్కడే మేము కడుపు నిండా భోజనం చేసి వస్తున్నాము. అవును, ఇంతకీ మీరెందుకు రాలేదు? చాలామంది బ్రాహ్మణులకు అన్న సంతర్పణలతో పాటు మంచి సంభావన అందించారు.
ఆ! నేను మొదట అక్కడికే బయలుదేరానండి. కానీ మధ్యలో ఏదో కొన్ని అవాంతరాలు వచ్చి ఆగిపోయాను. ఇంతకీ భోజనాలెలా ఉన్నాయి అక్కడ? ఏమని చెప్పమంటావు? మంచి విందు భోజనం పెట్టారు. చాలా రకాల వంటకాలు పెట్టారు. మేము ఇక తినలేక తిని ఆయాసం భరించలేక నెమ్మదిగా నడుచుకుంటూ తిరిగి వస్తున్నాము. ఆ మాటలకు కృష్ణశాస్త్రికి నోట్లో నీళ్లు తిరిగి మరోవైపు ఆకలి పెరిగిపోతుంది. వెంటనే బయలుదేరి కనీసం భోజనానికైనా పిఠాపురానికి చేరుకుందామని వెంటనే పిఠాపురం బయలుదేరుతాడు. అయితే సంభావనలన్నీ అయిపోయాయి అన్నమాట. కనీసం భోజనానికైనా నేను అక్కడికి వెళతాను. మీరు చెబుతుంటే నాకు ఆకలి బాగా పెరిగిపోతుంది. ఎక్కడికి వెళతారు మీరు? అక్కడ ఇప్పటికే అన్న సంతర్పణలు ముగిసిపోయాయి. జనం తండోపతండాలుగా రావడంతో త్వరగా అయిపోయింది. ఆ మాటలతో కృష్ణశాస్త్రి బుర్ర తిరిగిపోతుంది. అయ్యో, నేను అనవసరంగా ఆ యువకుల మాట విని తిరిగి వచ్చేశాను. అప్పుడే అక్కడికి వెళ్ళి ఉంటే మంచి భోజనమైనా దొరికి ఉండేది. సరే, ఇక అయ్యేదేదో అయ్యింది. సరే, ఇక గౌరీపురమైనా వెళ్ళి అక్కడైనా మంచి భోజనం చేస్తాను అని మళ్ళీ అక్కడి నుండి బయలుదేరి పడమర వైపు ఉన్న గౌరీపురంకు వెనుదిరుగుతాడు కృష్ణశాస్త్రి. అలా కొంత దూరం నడవగానే గౌరీపురం నుండి తిరిగి వస్తున్న తన గ్రామస్తులు కొంతమంది కనబడతారు కృష్ణశాస్త్రికి. ఏవండి, మీరు ఎక్కడి నుండి వస్తున్నారు? మేము గౌరీపురం నుండి వస్తున్నాము శాస్త్రి గారు. మీరు పిఠాపురం వెళ్తున్నట్టున్నారు కదా. అసలు గౌరీపురం వచ్చి ఉంటే ఎంత బాగుండేదో. అక్కడ యాగం ఎంత బాగా జరిగిందనుకుంటారు. ఆయన పెద్ద జమీందారు కదా. కానీ ఆయన చెయ్యి మాత్రం చాలా పెద్దది. ఎన్ని దానాలు చేశారనుకున్నారు? ఇక భోజనాల సంగతి అంటారా? చెప్పనక్కర్లేదు. మనలాంటి వారికి కూడా బాగా ముట్టి చెప్పారు. అయ్యో, నేను మీరు అనుకున్నట్టుగా పిఠాపురం వెళ్ళలేదు, గౌరీపురం కూడా వెళ్ళలేదు. మధ్యలో కొంతమంది మాటలు విని అటూ ఇటూ తిరుగుతూ సమయాన్ని వృధా చేసుకున్నాను. తీరా చూస్తే పిఠాపురంలో కూడా భోజనాలు అయిపోయాయి. అందుకే గౌరీపురం వైపు బయలుదేరాను. ఏంటి శాస్త్రి గారు, ఇప్పుడు వెళతారా? ఇప్పుడు వెళ్ళి ఏం చేస్తారు అక్కడ? మాదే ఆఖరి బంతు. అక్కడ కూడా అన్ని కార్యక్రమాలు ముగిసిపోయాయి. ఇక మీరు అక్కడికి వెళ్ళినా కూడా లాభం లేదు. తిన్నగా ఇంటికి వెళ్ళిపోండి. మరి అయ్యో, ఎంత పని జరిగిపోయింది. వారి మాటలతో పూర్తిగా అయోమయంలో పడిపోతాడు కృష్ణశాస్త్రి. వారి మాటలు విన్న తర్వాత ఇక గౌరీపురం వెళ్ళినా కూడా లాభం లేదు అనుకుని, ఇప్పుడు ఒరిగేదేమీ లేదు అని తెలుసుకుని, చేసేదేమీ లేక కాళ్ళు ఇడ్చుకుంటూ తిరిగి ఇంటికి చేరుకుంటాడు కృష్ణశాస్త్రి. అప్పుడు వేదమూర్తి చూసి ఇలా అంటాడు, రారా కృష్ణ, ఏమిటి పిఠాపురం జమీందారు గారి ఇంట్లో భోజనాలు ఎలా ఉన్నాయి? ఎంతమంది వచ్చారేమిటి? లేదు నాన్నగారు, నేను అక్కడికి వెళ్ళలేదు. అయ్యో, అదేమిటి? నేను వెళ్ళలేక నిన్ను అక్కడికి పంపాను కదా. నువ్వు పిఠాపురం వెళ్లకుండా ఏం చేశావురా? మరి ఇంతసేపు ఎక్కడున్నావు? నాన్నగారు, అది మరి అఘోరించావులే గాని అలా నసక్కుండా అసలు సంగతి ఏం జరిగిందో చెప్పు. చెప్తాను నాన్నగారు. నేను మీరు చెప్పినట్టుగానే ఇక్కడ నుండి సరాసరి పిఠాపురం బయలుదేరాను. కానీ మధ్యదారిలో ఏం జరిగిందంటే అని తన ఇంటి దగ్గర నుండి బయలుదేరిన సమయం నుండి మార్గ మధ్యలో ఆ యువకులను కలవడం, అక్కడి నుండి తిరిగి గౌరీపురం బయలుదేరడం, పండితులు చెప్పిన మాటలతో గౌరీపురం వెళ్లకుండా తిరిగి పిఠాపురానికి బయలుదేరటం, ఇలా అప్పటి వరకు జరిగిందంతా చెబుతాడు కృష్ణశాస్త్రి. అంతా విన్న వేదమూర్తి కొడుకుతో ఇలా అంటాడు, ఏమిటి కృష్ణ, నీకు నేను ఏం చెప్పి పంపానో నువ్వేం చేశావు? అయినా అందుకే మన పెద్దలు అంటారు, ఏ విషయమైనా సరే మన కళ్ళారా చూసి తెలుసుకోవాలి అని. 10 మంది మాటలు విని ఒక నిర్ణయానికి రాకూడదు అని. అవును నాన్నగారు, కానీ నేను ఆ సమయంలో అలా ఆలోచించలేకపోయాను. వారు చెప్పింది నిజమేనేమో అని నా దిశను మార్చుకున్నాను. వారు చెప్పింది వినకుండా ముందుకు సాగి ఉంటే నేను పిఠాపురం వెళ్ళి వచ్చేవాడిని నాన్న, నన్ను క్షమించండి. చూడు కృష్ణ, అందుకే లోకులు కాకులు అంటారు. ఎందుకో తెలుసా? మన చుట్టూ ఉన్నవాళ్ళు వారికి తెలిసినా తెలియకపోయినా వారికి తోచిన సలహాలు ఇస్తూ ఉంటారు. కానీ అందులో నిజ నిజాలు మంచి చెడ్డలు తెలుసుకోవాల్సిన బాధ్యత మనదే కదా. అలా కాకుండా వాళ్ళు చెప్పింది మనం గుడ్డిగా నమ్మితే ఇదిగో ఇలానే జరుగుతుంది. మీరు చెప్పింది నిజమే నాన్నగారు, కానీ వారు చెప్పింది విన్న తర్వాత నిజమే చెబుతున్నారు అనుకున్నాను. ఇలా జరుగుతుందని ఊహించలేదు నాన్నగారు. నువ్వేమీ అనుకోనంటే తండ్రిగా ఒక మాట చెబుతాను విను.
ఈరోజు నువ్వు పిఠాపురం వెళ్ళలేకపోవడానికి కారణం వారు కాదు నాయనా, నువ్వే. నీలో ఉన్న అత్యాసే దీనికి కారణం. ఏమిటి నాన్నగారు మీరంటున్నది? నాలో ఉన్న అత్యాస నన్ను వెళ్ళనీయకుండా చేసిందా? అవును, ముమ్మాటికి అదే. అదే కాదు, నువ్వు చెయ్యాలి అనుకున్న పని మీద పూర్తి శ్రద్ధ, నమ్మకం లేకపోవడం అది ఒక కారణం. మీరు చెబుతున్నది నాకేమీ అర్థం కావటం లేదు నాన్నగారు. అయితే చెబుతాను విను. ముందు నువ్వు పిఠాపురం బయలుదేరుదామని వెళ్ళావు. అదే నీ గమ్యం. అయితే ఎప్పుడైతే నీకు గౌరీపురంలో ఎక్కువ సంభావన వస్తుంది అని తెలుసుకున్నావో నీలో అత్యాస కలిగింది. అదే అత్యాస నీలో ఉన్న పిఠాపురం వెళ్ళాలి అన్న శ్రద్ధని చెరిపేసింది. అంటే నువ్వు నమ్మిన నిర్ణయాన్ని, తనపై ఉన్న నమ్మకాన్ని వేరే వారు తెలిసి తెలియని మాటలతో చంపేశారు. నీ నిర్ణయం మీద నీకు పూర్తి నమ్మకం లేదు. నిజమే నాన్నగారు, మీరు చెబుతుంటే నాకు ఇప్పుడు అర్థమవుతుంది. మనం నమ్మి ఒక పని గురించి పూర్తిగా తెలుసుకొని ఏదైనా ఒక గమ్యం వైపు ప్రయాణం మొదలు పెడితే మధ్యలో చెడగొట్టేవారు చాలామంది ఉంటారు. అప్పుడు మనం విచక్షణతో ఆలోచించి ఆ పనిపై శ్రద్ధను విడవకుండా ఉంటే మనం చివరకు విజయాన్ని సాధిస్తాము. లేదంటే మనం నమ్మిన దానికోసం కనీసం ప్రయత్నించి ఓడిపోయాం అన్న సంతృప్తి అయినా మిగులుతుంది. అలా కాకుండా మధ్యలో అత్యాశకు పోతే ఇలా ఏది నిర్ణయించుకోవాలో తెలుసుకోలేకపోతాం. అంతే కదా నాన్నగారు? సరిగ్గా అర్థం చేసుకున్నావు కృష్ణ. పోనీ ఈరోజు నువ్వు పిఠాపురం వెళ్ళలేకపోయినా నీ జీవితానికి కావలసిన ముఖ్యమైన విషయాన్ని అనుభవపూర్వకంగా నేర్చుకున్నావు. ఇక నుండి అయినా అత్యాశకు పోకుండా నువ్వు నమ్మిన దానికోసం విజయం సాధించేంత వరకు కష్టపడు నాయనా. అలాగే నాన్నగారు, బుద్ధి వచ్చింది. ఇంకెప్పుడు చెప్పుడు మాటలు వినకుండా విచక్షణతో ఆలోచిస్తాను. అలా ఆ రోజు నుండి కృష్ణశాస్త్రి అత్యాశను విడిచిపెట్టి తండ్రి దగ్గర వేదాలన్నీ నేర్చుకుని వేదమూర్తి వారసత్వాన్ని కొనసాగిస్తాడు. ఈ కథని విన్న తర్వాత ఈరోజు మనకు బాబాగారు అందిస్తున్న గొప్ప సందేశం, ఎవరైతే భగవంతుని పాదం పట్టుకొని ఈరోజు బాబాగారు చూపించిన 2 దారులు, జీవిత ఆశయం అలాగే గమ్యం, ఈ రెండింటిని చేరుకోవాలంటే ముఖ్యమైనవి ఏం కావాలి అన్నది ఈ కథలో వేదమూర్తి తన కొడుకు కృష్ణమూర్తి దగ్గర చెప్పిన మాటలు వింటే సరిపోతుంది. జీవిత ఆశయాన్ని చక్కగా సరిదిద్దుకొని గమ్యానికి చేరుకోవచ్చు అనడానికి ఈ కథే నిదర్శనం. ఈ కథ మీకు నచ్చితే శ్రద్ధ సబూరి అని కమెంట్ చేసి అందరికీ అందేలాగా షేర్ చేసి లైక్ చేయండి. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతోటి మీ ముందుంటాను. అంతవరకు సెలవు. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథార్పణమస్తు.